ఆయన చచ్చే ముందు నీకీ వివరాలన్నీ ఎందుకు? రా, చచ్చిపోదు గాని. ఎవర్రా నా సావు గురించి అంత ముచ్చట పడుతున్నారు? రండిరా. గుంటలో పడుకోవాలని బాగా ముచ్చట పడుతున్నాడు. ఆ పని చూడండి రా. నీతోనే మొదలు పెడతా. కలలో కూడా మా అమ్మ సమాధి మీద చెయ్యాలని అనుకోబాకండి. సచ్చేదాకా సంపుతూనే ఉంటా. రేయ్. అయ్యో, కొట్టండ్రా చేతకాని ఎదవల్లారా. అయ్యో, ఒరేయ్ ఒరేయ్, రేయ్. ఛా! ఈ రోజు కూడా తప్పించుకున్నాడు. వీణ్ణి వదిలేదే లేదు. నీ సమాధి తవ్వుతామంటే ప్రాణం పోయినట్టు అయిపోయినదిమా. యాడ నీ సమాధి మీద చెయ్యేస్తారా అని భయపడ్డాను. నువ్వేం భయపడలేదుగా. నీ కొడుకు ఏమవుతుంది చూసుకోవడానికి నువ్వు ఉండవుగా. బతుకున్నప్పుడు కంటే చచ్చిపోయినాకే ప్రేమ పెరుగుద్దంటగా. నా బిడ్డ ఎట్టున్నాడో ఎట్ట బతుకుతాడో అని దేవుడి కాడ మొక్కుతారంటగా. మొక్కుతండవా? అందుకేనేమో కొద్ది కొద్దిగా నాలో నాకే మార్పు తెలుస్తూ ఉండదు. ఓయమ్మా, నీ కాడికొచ్చి చెప్పాలనుకున్నాను, చెప్పుకోలేకపోయినాను. అనుకోకుండా ఓ పాప మెడలో తాళి కట్టేసినానమ్మా. నీ కోడలు వచ్చేసినది. తీసుకొచ్చి చూపిద్దామంటే నేనేమో పెండ్లామనే అనుకుంటా ఉన్నాను. ఆ పాపేమో అసలు నన్ను మొగుడు అనుకోవట్లా. ఆ పాప ఎప్పుడైతే నేను పెనిమిటినని అనుకుంటాదో ఆ పొద్దే నీ కోడల్ని తీసుకొచ్చి నీకు చూపిస్తును. నేను ఆడుంటే ఆడుంటావుగా, నువ్వు చూసే ఉంటావులే. కాకపోతే నేను తీసుకొచ్చి పరిచయం చేస్తే అది వేరు కదా. ఎట్లుండవమ్మా? బాగుండవుగా? నేను బాగుంటే నువ్వు బాగుంటావులే. ఇదిగో ఇట్టంటోళ్ళే ఏదో నన్ను సంపాలని చూస్తూ ఉంటారు. ఎవరు ఏందో తెలియలేదుమా. తెలిసినారంటే ఇంటికి పోయి తందును. నువ్వు నా గురించి ఏం దిగులు పడమాక. నేను బాగానే ఉంటాను, సరేనా? చాలా దినాలు అయిపోయి ఉండదమ్మా నీ ఒళ్ళో పడుకునే. కాసేపట్ట పడుకునేదా? ఏడమ్మా వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడే వస్తాడని చెప్పావు. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుండాడన్నా. ఇప్పుడే వచ్చేస్తాడు. ఇంకెప్పుడు వచ్చేది? గుడి మూసేశాక వస్తాడా? ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం, సమయానికి వెళ్ళాలని తెలియదా వాడికి? అందరూ రెడీ అయ్యారు, వాడొక్కడు మాత్రం లేడు. అయినా వీడెక్కడ అర్జున్? ఆయన రెడీ అవుతున్నారు మావయ్య గారు, వచ్చేస్తారు. ఇదిగో
నీ కోడలే ఫోన్ చేస్తా ఉండదు. హలో, ఎక్కడున్నావు? చెప్పినాను కదా పాప, చిన్న పని మీద వచ్చినానని. ఏం పని మీద? ఇక్కడ మీ నాన్నగారు సీరియస్ అవుతున్నారు. ఇంట్లో అందరం ఎదురు చూస్తున్నాం. నువ్వు వస్తే గుడికి వెళ్దామని. నువ్వు వస్తే బయలుదేరడమే. నాతో ఉండదే, మీరు పోతే నేను వస్తును కదా. కుటుంబం అన్నాక అందరం కలిసిపోవాలి. ఎవరి పాటికి వాళ్ళు పోవడం మాకు తెలీదా ఏంటి? ముందు బయలుదేరొచ్చాయి. ఓ మేట్రో, నా మీదేమో కామెంట్ చేస్తుండవు. ప్రశ్నలు వేసావంటే జుట్టు పట్టుకుని లాక్కొస్తాను. ఎంతసేపు ఇంట్లో వాళ్ళు ఎదురు చూడాలి నీకోసం? రమ్మని చెప్తున్నాను కదా. సరే సర్లే, వచ్చిన పని అయిపోయి ఉండదు, వస్తుండానులే. త్వరగా రా. అట్టే చూసినావా, నీ కోడలు అట్ట తిడతా ఉండదు. ఏందమ్మా, ఆ పాప తిడతా ఉంటే కూడా ముద్దుగా ఉంటుంది. అందుకే ఏమనలేకపోతా ఉన్నాను. సరే, ఏదో నల్లపూసల కార్యక్రమం ఉండదంట, గుళ్ళో జరిపించాలని ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉండరు. నేను పోయిస్తున్నా. అందరూ రెడీ అయిపోయారు. వీడిని చూస్తే బయటికి పోయాడు. అవతల పూజారి గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా వీడికి బుద్ధి రావడం లేదు. వాడు మాత్రం ఎందుకు పోతాడన్నా? బిన్న వచ్చేస్తాడులే అన్నా. ఏదో చిన్న పనుందని పోయినాడు. వస్తాడు. ఇందాకటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం వస్తాడని. నాకు తెలుసు మావయ్య గారు, తనకి శుభకార్యం జరగడం ఇష్టం లేదు. నా చెల్లితో కలిసి కాపురం చేయడం ఇష్టం లేనప్పుడు తన మెడలో నల్లపూసల తాడు వేయడానికి మాత్రం ఎందుకు ఒప్పుకుంటాడు? ఆ మాట చెప్పడం ఇష్టం లేకే బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. అదేం లేదులే అక్క. మనకు మనమే ఊహించుకుంటే ఎలా? ఫోన్ చేశానుగా, వస్తానని చెప్పాడు. అదిగో అన్నా, చిరు వచ్చేసినాడు. ఏం జరుగుతుంది అక్కడ? ఏముంది, నల్లపూసల కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ చేశారు. కాసేపట్లో గుడికి బయలుదేరుతున్నాం. ఆ కార్యక్రమం జరగదు. ఎలా? ఇంట్లో ఉండి నువ్వు చేయలేకపోతున్న పని బయటుండి నేను చేస్తున్నాను. వాడు ఆ కార్యక్రమానికి రాడు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? వాడు బయటికి రావడానికి నేనేర్పాట్లు చేశాను. వాడిక్కడికొస్తాడు, ఇక్కడే ఇరుక్కుపోతాడు. సరే అత్తయ్య, అతన్ని రానివ్వకుండా చేయండి చాలు. నల్లపూసల కార్యక్రమం ఆగిపోతుంది. ఆపుదామని నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. నేను చూసుకుంటాను కదా, నాకొదిలిపెట్టు. యాడిపోయినవరా నువ్వు? ఇందక్కడి నుంచి నీకోసం ఎదురు చూస్తూ ఉండాము. అందరూ రెడీ అయ్యి ఒక చోటకు పోవాలనుకున్నప్పుడు ఇప్పుడు నీకు బయట పనేంట్రా? మారవా ఈ జన్మకి?